హలో, నేను డాక్టర్ శ్రీనాథ్. ఐమ్ వర్కింగ్ యాజ్ అ నియోనటాలజిస్ట్ అట్ సురక్ష విమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్. సో ఇప్పుడు మనం ఒక నార్మల్ న్యూ బార్న్ మదర్ సైడ్ షిఫ్ట్ అయిన బేబీ గురించి మాట్లాడుకుందాము. ఎలా కేర్ తీసుకోవాలి, ఎలా చూసుకోవాలి అని. సో బేబీ మదర్ సైడ్ ఉన్నప్పుడు మనకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని చూద్దాం ఇప్పుడు. సో నార్మల్గా వార్మ్ కేర్ చేయాలి. ఫుల్ షర్ట్, ఫుల్ ప్యాంట్, గ్లౌ, సాక్స్, టోపీ, చెవులు కవర్ అయ్యేటట్టు వేసుకోవాలి. అండ్ బొడ్డుది పేగులా ఉంటుంది కదా, దాన్ని డైపర్ బయట ఉంచి అది కింద పడేంత వరకు జనరల్గా స్నానం చేయించకూడదు. అండ్ బేబీకి గోరువెచ్చటి నీళ్ళతో ముంచి తడిపడితో తుడుచుకోవచ్చు. ఓకే, అది కాకుండా ఆయిల్ మసాజ్ చేసుకోవచ్చు రోజుకి 2 times. ఏ ఆయిల్ అయినా పర్లేదు. అండ్ ఫీడింగ్ ముందు, ఫీడింగ్ తర్వాత బేబీని తల్లి ఛాతీ మీద పెట్టుకుంటే మదర్కి కూడా ఎక్కువ మిల్క్ వస్తుంది. సో ఫీడింగ్ ఎన్నిసార్లు చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. సో జనరల్గా ఎలాగంటే ఫీడింగ్ ఆన్ డిమాండ్ అని అంటాం. సో ఎప్పుడైతే బేబీ లేస్తారో అప్పుడు మీరు ఫీడింగ్ ఇస్తే సరిపోతుంది. సో ఇచ్చినప్పుడు 25 minutes బ్రెస్ట్ ఫీడ్ చేసి భుజాన్ని వేసుకొని తట్టి, మీరు అప్పుడు ఇంకా ఒకవేళ అడుగుతున్నారు బేబీ అని అంటే అదర్ సైడ్ ఆఫ్ ద బ్రెస్ట్ నుంచి పాలు ఎక్స్ప్రెస్ చేసి ఇవ్వచ్చు. సో అట్లీస్ట్ ఒక రోజులో బేబీ ఒక 6 to 8 times యూరిన్ వెళ్తున్నారు అని అంటే బేబీకి పాలు సరిపోయినట్టు. అండ్ బేబీకి మోషన్ కూడా అప్పుడప్పుడు తక్కువ సార్లు వెళ్ళొచ్చు, అప్పుడప్పుడు చాలా ఎక్కువ సార్లు కూడా వెళ్ళొచ్చు. సో అరౌండ్ మోర్ దాన్ 10 times వెళ్ళినా కూడా మోషన్ వాటరీ అవ్వచ్చు, గ్రీన్ కలర్ అవ్వచ్చు, అదంతా నార్మల్. అంటిల్ బేబీ అంటే మనకి బేబీ అనేది యాక్టివ్ ఉండాలి, ఫీడింగ్ బాగా చేస్తూ ఉన్నప్పుడు లూజ్ మోషన్స్ అనేవి వాళ్ళలో నార్మల్. అప్పుడప్పుడు 5 days వరకు కూడా మోషన్ వెళ్ళకపోవచ్చు. సో అప్పుడు మనం ఏమేమి మానిటర్ చేసుకోవాలి అని అంటే, కడుపు టైట్గా ఉందో లేదో చూసుకోవాలి, ఏమన్నా కడుపు వాపు ఉందో లేదో చూసుకోవాలి, వాంతులు అవుతున్నాయో చూసుకోవాలి, సో ఏమన్నా పసరలాగా ఏమన్నా వస్తుందో లేదో చూసుకోవాలి. సో బేబీ యాక్టివ్గా ఉండి ఫీడింగ్ చేస్తా పసరలాగా ఏమి రాకుండా, వాంతులు అవ్వకుండా, పొట్ట వాపు లేకుండా, పొట్ట టైట్గా లేకుండా ఉంటే మీరు 5 to 8 days వరకు మోషన్ వెళ్ళకపోయినా మీరు వెయిట్ చేయొచ్చు. సో ఇలా మీరు బేబీని చూసుకుంటే మీకు కామన్గా వచ్చే డౌట్స్ అనేవి మీకు తగ్గిపోతాయి. థ్యాంక్ యూ.